హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం ఫస్ట్ టాపిక్ అయినటువంటి సాలిడ్ స్టేట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఈ సాలిడ్ స్టేట్ అనేది వన్ ఆఫ్ ది 3 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. సో మెయిన్లీ 3 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఉన్నాయని చెప్పి ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్ అండ్ గ్యాసెస్ స్టేట్. సో దాంట్లో మొట్టమొదటిది సాలిడ్ స్టేట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఆల్రెడీ మీరు లోయర్ క్లాసెస్ లో చదువుకుంటారు, సాలిడ్స్ ఆర్ వెరీ క్లోజ్లీ ప్యాక్డ్ అని, ద ఆటమ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ రెగ్యులర్ మేనర్ అని. సో అలాగే ఇన్ కేస్ ఆఫ్ లిక్విడ్ స్టేట్ ద ఆటమ్స్ ఆర్ సమ్వాట్ సెపరేటెడ్, కొంచెం డిస్టెన్స్ ఉంటాయి. అలాగే ఇన్ కేస్ ఆఫ్ గ్యాసెస్ మాలిక్యూల్స్ ద ఆటమ్స్ ఆర్ ర్యాండమ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. అందులో ఆటమ్ కి మధ్య గ్యాప్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అలాగే సాలిడ్స్ దే హ్యావ్ ఎ డెఫినెట్ జామెట్రీ, దే హ్యావ్ పర్టికులర్ షేప్, ఒక పర్టికులర్ షేప్ అనేది ఉంటుంది సాలిడ్స్ లో. లిక్విడ్స్ దే డస్ నాట్ పొసెస్ ఎనీ షేప్ అని. సో ద షేప్ ఆఫ్ ది లిక్విడ్ ఈజ్ ఇట్స్ కంటైనర్. సో కంటైనర్ ఏ జామెట్రీలో అయితే ఉందో, ఏ షేప్ లో అయితే ఉందో ఆ షేప్ ని తీసుకుంటుందని. అలాగే గ్యాస్ మాలిక్యూల్స్ డస్ నాట్ ఆక్యుపైస్ లెస్ వాల్యూమ్, ఇట్ ఆక్యుపైస్ మోర్ వాల్యూమ్. సో కాబట్టి వాటికి ఏ జామెట్రీ అనేది ఉండదని. సో ఈ సాలిడ్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉంటాయని, అలాగే దీస్ ఆర్ వెరీ హార్డ్ అండ్ రిజిడ్ సబ్స్టెన్స్. సో ఇవి చాలా దృఢంగా ఉంటాయి సాలిడ్స్ అనేవి వెన్ కంపేర్డ్ విత్ గ్యాస్ మాలిక్యూల్స్ అండ్ లిక్విడ్ మాలిక్యూల్స్. సో అలాంటి సాలిడ్ స్టేట్ గురించి ఇక్కడ మనం డీటెయిల్ గా నేర్చుకుంటాం. సో ఈ సాలిడ్స్ వాటి యొక్క క్రిస్టలైన్ జామెట్రీస్ ఎలా ఉన్నాయి, ఆ క్రిస్టలైన్ జామెట్రీ యొక్క డైమెన్షన్స్ ఎలా ఉంటాయి, సో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ లో వాటి యొక్క డైమెన్షన్స్ ఎలా ఉంటాయి, అలాగే వీటి యొక్క ప్రాపర్టీస్, అలాగే ఒక క్రిస్టలిన్ స్ట్రక్చర్ యొక్క జామెట్రీని, ఒక క్రిస్టలిన్ సాలిడ్ యొక్క జామెట్రీని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది కూడా ఈ టాపిక్ లో మనం నేర్చుకుంటాం. ఈ సాలిడ్ స్టేట్ అనే లెసన్ లో నేర్చుకుంటాం. సో వన్ బై వన్ ముందుకెళ్తే, సో ఫస్ట్ అసలు ఈ సాలిడ్స్ ఆర్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. వన్ ఈజ్ క్రిస్టలిన్ సాలిడ్స్, అదర్ వన్ ఈజ్ అమార్ఫస్ సాలిడ్స్. So ఇది మెయిన్లీ 2 టైప్స్ ఆఫ్ సాలిడ్స్. వన్ ఈజ్ క్రిస్టలిన్ సాలిడ్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ అమార్ఫస్ సాలిడ్స్. సో వీటి యొక్క ప్రాపర్టీస్ కనుక చూసినట్టయితే, ద క్రిస్టలిన్ సాలిడ్స్ ఎగ్జిబిట్స్ డెఫినెట్ జామెట్రీ. సో వీటికి పర్టికులర్ జామెట్రీ అనేది ఉంటుంది. వెరాజ్ అమార్ఫస్ సబ్స్టెన్స్ డస్ నాట్ పొసెస్ ఎనీ జామెట్రీ. సో వీటికి ఏ విధమైనటువంటి జామెట్రీ ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం దీనికి ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ క్రిస్టల్. ద సోడియం క్లోరైడ్ క్రిస్టల్ ఎగ్జిబిట్స్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్. సో ఇది సింపుల్ క్యూబ్ లా ఉంటుంది. ఇది ఆ క్యూబ్ లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సింపుల్ క్యూబ్ అని, ఫేస్ సెంటర్డ్ క్యూబ్ అని, బాడీ సెంటర్డ్ క్యూబ్ అని, ఇలా ఆ డిఫరెంట్ జామెట్రీస్ అన్నిటిని కూడా మనం ఫర్దర్ క్లాసెస్ లో డిస్కస్ చేసుకుంటాం. సో ఇక్కడ సోడియం క్లోరైడ్ అనేది ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఇది సోడియం క్లోరైడ్ అనేది వన్ ఆఫ్ ది క్రిస్టలిన్ సాలిడ్. అండ్ దీనికి ఎగ్జాంపుల్ వచ్చి గ్లాస్ అనేది అమార్ఫస్ సాలిడ్ కి ఎగ్జాంపుల్. ఇట్ డస్ నాట్ టేక్ ఏ పర్టికులర్ జామెట్రీ. గ్లాస్ గానీ, ప్లాస్టిక్ ఇవన్నీ కూడా డస్ నాట్ ఎగ్జిబిట్స్ ఎనీ పర్టికులర్ జామెట్రీ. సో కాబట్టి వీటిని అమార్ఫస్ సాలిడ్స్ అంటాం. సో దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్, గ్లాస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సూపర్ కూల్ లిక్విడ్. గ్లాస్ ని సూపర్ కూల్ లిక్విడ్ గా చెప్తాం. ఇట్ డస్ నాట్ ఎగ్జిబిట్ ఎనీ పర్టికులర్ జామెట్రీ. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, ఈ క్రిస్టలిన్ సబ్స్టెన్సెస్ హ్యావ్ లాంగ్ రేంజ్ ఆఫ్ ఆర్డర్. సో వీటి ఆర్డర్ అనేది లాంగ్ రేంజ్ లో ఉంటుంది. సో దే ఆర్ ఆర్డర్లీ అరేంజ్డ్ అప్ టు మాక్సిమం ఎక్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇవన్నీ యాటమ్స్ అనుకోండి, ఒక క్రిస్టలిన్, ఒక సాలిడ్ సబ్స్టెన్స్ లో ఉన్నటువంటి యాటమ్స్ అనుకోండి ఇవన్నీ కూడా. సో దీస్ atoms ఆర్ అరేంజ్డ్ ఇన్ ఎ రెగ్యులర్ మేనర్ అప్ టు లాంగ్ రేంజ్. సో ఇవన్నీ కూడా మనకి, సపోజ్ ఇది ఒక యాటమ్ అనుకోండి, యాటమ్స్ కంబైన్ అయితే మనకి ఒక రెగ్యులర్ అరేంజ్మెంట్ అనేది వస్తుంది. సో ఇలా ఒక రెగ్యులర్ అరేంజ్మెంట్ అనేది అప్ టు లాంగ్ రేంజ్ ఉంటుంది. సో దీన్నే లాంగ్ రేంజ్ ఆర్డర్ అంటాం. అండ్ దీస్ అమార్ఫస్ సబ్స్టెన్సెస్ ఎగ్జిబిట్స్ షార్ట్ రేంజ్. వీటికి షార్ట్ రేంజ్ ఆర్డర్ ఉంటుంది. సో షార్ట్ రేంజ్ ఆర్డర్, ఇవి కూడా ఆర్డర్లీ అరేంజ్ అయి ఉంటాయి. అయితే దట్ ఆర్డర్ ఈస్ అప్ టు సర్టెన్ లిమిట్ ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సబ్స్టెన్స్ ని ఈ రీజియన్ లో మనకి దే ఆర్ అరేంజ్డ్ ఇన్ సర్టెన్ రెగ్యులర్ మేనర్ అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్ ఓన్లీ. సో ఈ మాలిక్యూల్స్ అనేవి కొంతవరకు మాత్రమే రెగ్యులర్ గా అరేంజ్ అయ్యాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆటమ్స్ ని కానీ మాలిక్యూల్స్ ని కానీ జాయిన్ చేస్తే అరేంజ్మెంట్ అనేది
రెగ్యులర్ అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్. సో 4 మాలిక్యూల్స్ వరకు మాత్రమే రెగ్యులర్ అరేంజ్మెంట్ ఉంది. సో మళ్ళీ డీవియేషన్స్ అనేవి వస్తున్నాయి. సో ఇదంతా ఒక క్రిస్టల్ అనుకున్నట్టయితే, సో దాంట్లో ర్యాండమ్ అరేంజ్మెంట్ ఉంటుంది. దట్ అరేంజ్మెంట్ అప్ టు సర్టెన్ లిమిట్ ఓన్లీ. సో షార్ట్ రేంజ్ ఆర్డర్ ఉంటుంది దాంట్లో. సో ఈ 4 ఆటమ్స్ ఆర్డర్ లో ఉన్నాయి, కానీ 8 ఆటమ్స్ ఆర్డర్ లో లేవు. సో దట్ ఈస్ షార్ట్ రేంజ్ ఆర్డర్. అండ్ నెక్స్ట్, సో దిస్ హ్యావ్ లాంగ్ రేంజ్ ఆర్డర్ అండ్ amorphous solids have short range order. And next one, when they cut into 2 pieces, so crystalline substances కనుక 2 pieces గా కట్ చేస్తే they will cut into 2 pieces with sharp edges. సో ఈ రెండు కూడా సెపరేట్ అయ్యి మనకి ఫైన్ ఎడ్జ్ ఉన్నటువంటి లేదా షార్ప్ ఎడ్జ్ ఉన్నటువంటి 2 పీసెస్ గా డివైడ్ అవుతుంది. సో రెగ్యులర్ అరేంజ్మెంట్ ఉన్నది కాబట్టి ఇక్కడ రెగ్యులర్ ఎడ్జెస్ వస్తాయి, షార్ప్ ఎడ్జెస్ వస్తాయి కట్ చేసినప్పుడు. సో అయితే వీటిని కట్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కట్ చేసాం అనుకోండి, సో దే డస్ నాట్ పొసెస్ రెగ్యులర్ అరేంజ్మెంట్. సో ఇక్కడ ఈ కార్నర్ లో ఒక ఆటమ్ ఉంది, ఇక్కడ ఆటమ్స్ ఏమీ లేవు. సో దీన్ని కట్ చేస్తే మనకి రెగ్యులారిటీ అనేది ఉండదు. సో దే డివైడ్ ఇంటూ 2 పీసెస్ విత్ ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్. సో అక్కడ సర్ఫేసెస్ అనేవి ఇర్రెగ్యులర్ గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్, దీస్ ఎగ్జిబిట్ మెల్టింగ్ పాయింట్స్, షార్ప్ మెల్టింగ్ పాయింట్స్. సో వీటికి షార్ప్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. అంటే ఇవి ఖచ్చితంగా పర్టికులర్ డిగ్రీ దగ్గర పర్టికులర్ టెంపరేచర్, సపోజ్ అట్ 170 కెల్విన్ టెంపరేచర్ దే విల్ మెల్ట్ అని చెప్తాం. దే విల్ హ్యావ్ షార్ప్ మెల్టింగ్ పాయింట్స్. అండ్ వేర్ యాజ్ దీస్ amorphous substances have range of melting points. They will possess range of melting points. అంటే ఇవి స్లోగా మెల్ట్ అవుతుంటాయి. సో కాబట్టి దీని రేంజ్ ఫర్ ఎగ్జాంపుల్ 150 to 180 కెల్విన్ టెంపరేచర్ మధ్యలో ఎక్కడైనా మెల్ట్ అవ్వచ్చు అని చెప్తాం. సో స్లోగా మెల్ట్ అయ్యి అవి మెల్టింగ్ పాయింట్ ని ఎగ్జిబిట్ చేస్తాయి కాబట్టి, సో దే విల్ హ్యావ్ రేంజ్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్. రేంజ్ మీన్స్ ఇన్ బిట్వీన్ దీస్ 2, 150 నుంచి 180 మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు అని. అలాగే దీస్ ఎగ్జిబిట్స్ షార్ప్ మెల్టింగ్ పాయింట్స్. అండ్ నెక్స్ట్ వన్, సో దీస్ క్రిస్టలిన్ సాలిడ్స్ ఎగ్జిబిట్స్ ద ప్రాపర్టీ ఆఫ్ అనైసోట్రోపీ. అనైసోట్రోపీ. సో అండ్ దీనికి ఆపోజిట్ వచ్చి ఐసోట్రోపీ. So isotropy is a property, physical property. So isotropy means exhibiting same properties in all directions. So isotropy means exhibiting same properties in all directions is called isotropy. So amorphous substances exhibits the property of isotropy, whereas the crystalline solids exhibits anisotropy. So ఐసోట్రోపీ మీన్స్ ఎగ్జిబిటింగ్ సేమ్ ప్రాపర్టీస్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. అంటే మనం ఒక ప్రాపర్టీని మెజర్ చేయాలనుకున్నప్పుడు ఆ ప్రాపర్టీ ఏ డైరెక్షన్ లో తీసుకున్నా సరే ఒకే విధంగా వస్తే దాన్ని ఐసోట్రోపిక్ ప్రాపర్టీ అంటాం. సో దీస్ క్రిస్టలిన్ amorphous solids exhibits the property of isotropy, whereas crystalline solids exhibits the property of anisotropy, means exhibiting different properties in different directions. అంటే డైరెక్షన్ టు డైరెక్షన్ దాని యొక్క ప్రాపర్టీ అనేది చేంజ్ అవుతుంది. సో దాన్ని అనిసోట్రోపిక్ ప్రాపర్టీ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక క్యూబిక్ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి. క్యూబ్ హ్యాస్ 6 ఫేసెస్. సో ఈ క్యూబిక్ సిస్టమ్ లో మళ్ళీ ఐసోట్రోపిక్ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తాయి. గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో క్యూబిక్ సిస్టమ్ తీసుకుంటే ఇట్ ఈస్ ఎ క్రిస్టలిన్ సాలిడ్. ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ క్రిస్టలిన్ సాలిడ్, it does not exhibit the property of anisotropy. It will exhibit the property of isotropy. That means ఇక్కడ క్యూబిక్ స్ట్రక్చర్ లో అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి మనకి. సో కాబట్టి ఇట్ విల్ ఆల్సో ఎగ్జిబిట్ ఐసోట్రోపిక్ ప్రాపర్టీ. సో ఏ డైరెక్షన్ లో చూసినా మనకి సేమ్ లెంగ్త్స్ ఉంటాయి, బాండ్ లెంగ్త్స్. సో కాబట్టి ఇక్కడ ఈ క్యూబిక్ క్రిస్టల్ అనేది ఐసోట్రోపిక్ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్. సో ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ క్రిస్టలిన్ సాలిడ్, ఇట్ విల్ ఎగ్జిబిట్ ద ప్రాపర్టీ ఆఫ్ ఐసోట్రోపీ ఇన్ కేస్ ఆఫ్ క్యూబిక్ క్రిస్టల్స్. Cube, that is simple cube. Okay, and next one, so these isotropy and anisotropy. And next property వచ్చి వీటికి ఈ క్రిస్టలిన్ సాలిడ్స్ అనేవి ట్రూ సాలిడ్స్. నెక్స్ట్ వన్, దీస్ ఆర్ ది ట్రూ సాలిడ్స్, whereas amorphous solids అనేవి these are not the true solids. These are the super cooled liquids అని చెప్పని అనుకున్నాం. These are the super cooled liquids. సో వీటిని సూడో సాలిడ్స్ అని కూడా అంటాం. These are the pseudo solids. Pseudo means duplicate అని. So these are not the perfect solids. So amorphous solids అనేవి perfect solids కాదు. So these are the super cooled liquids. So also called as pseudo solids. So whereas these are the true solids. వీటిని true solids గా చెప్తాం.
అలాగే ఈ క్రిస్టలైన్ సాలిడ్స్ కి హీట్ ఆఫ్ ఫ్యూజన్ అనేది ఒక డెఫినెట్ వాల్యూ ఉంటుంది. సో దీస్ హ్యావ్ డెఫినెట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. డెఫినెట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఉంటుంది వీటికి. దే డస్ నాట్ పొసెస్ డెఫినెట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. సో మెల్టింగ్, ఫ్యూజన్ మీన్స్ మెల్టింగ్. వీటికి డెఫినెట్ ఫ్యూజన్, మెల్టింగ్, ఫ్యూజన్, హీట్ ఆఫ్ ఫ్యూజన్ అనేటువంటిది ఉండదు. సో ఇవి మెయిన్లీ డిఫరెన్సెస్ బిట్వీన్ క్రిస్టలైన్ సాలిడ్స్ అండ్ ఎమార్ఫస్ సాలిడ్స్. సో జనరల్ గా మనకి ఎమార్ఫస్ సాలిడ్స్ లో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎమార్ఫస్ సిలికాన్. ఈ ఎమార్ఫస్ సిలికాన్స్ ని వన్ ఆఫ్ ది ఫోటోవాల్టాయిక్ మెటీరియల్ గా వాడుతున్నాం. ఈ ఎమార్ఫస్ సిలికాన్ ని వన్ ఆఫ్ ది ఫోటోవాల్టాయిక్ మెటీరియల్ గా వాడుతున్నాం. అంటే ఫోటోవాల్టాయిక్ మెటీరియల్ అంటే విచ్ క్యాన్ కన్వర్ట్ ఫోటో ఎనర్జీ, దట్ మీన్స్ సన్లైట్, ఫోటో ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఫోటో ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చడానికి ఈ ఫోటోవాల్టాయిక్ సిలికాన్ అనేటువంటి ఎమార్ఫస్ సబ్స్టెన్స్ ని యూజ్ చేస్తున్నాం. సో ఇవి మేజర్లీ డిఫరెన్సెస్. ఓకే, థ్యాంక్ యూ.